అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా సార్, ఇప్పుడు ఒక వార్త అనేది హల్చల్ చేస్తుంది. సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా? యాక్చువల్గా సిటాడెల్ దర్శకుడు రాజ్తో కొన్ని ఫొటోస్ అనేవి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సో దీని గురించి సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ఆ వార్త అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. సో ఇందులో నిజం ఎంత ఉంది? సో ఆ ఫోటోలో కూడా సమంత అలాగే రాజు నిడుమోరు ఇద్దరు చేతులు కలుపుకొని పట్టుకున్నట్టుగా. సో వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరే తిరుగుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరి బంధం ఈనాటిది కాదు. ఈ బంధం అంటే మీరు వేరే సెన్స్లో తీసుకోవద్దు. సరే, వీళ్ళ పరిచయం అనండి, వీళ్ళు కలిసి ప్రయాణం చేయడం అనుకుందాం. రాజు నిడుమోరు ఒక దర్శకుడు, ఒక నిర్మాత. ఈ అమ్మాయి సమంత ఒక యాక్ట్రెస్. సో వీళ్ళిద్దరు కలిసి సినిమాల గతంలో ఫ్యామిలీ మెన్ చేశారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ చేశారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సందర్భంలోనే సమంత ఇంట్లో గొడవలు ప్రారంభమైన మాట కూడా మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు నాగార్జున గారు, నాగచైతన్య కావచ్చు, నాగార్జున గారు కావచ్చు ఆ సినిమాలో నటించద్దని అన్నారు. అయినప్పటికీ వాళ్ళ మాట ఖాతరు చేయకుండా సినిమా చేసిందని, అందుకే విభేదాలు మొదలయ్యాయని ఆ రోజు పెద్ద ఎత్తున వార్తలు గుప్పమన్నాయి. ఎందుకు అందులో చేయొద్దన్నారు ఫ్యామిలీ మెన్? నాగార్జున ఫ్యామిలీ చాలా గౌరవ మర్యాదలే ఇచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అమ్మాయి నటించింది సమంత. పెళ్లి చేసుకున్న తర్వాత అనేక సినిమాలు వచ్చినాయి. స్వయంగా నాగార్జున ఆ అమ్మాయి నటించిన సినిమా కూడా ఉంది. ఆ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ పోషించింది. తర్వాత మనం సినిమా చేశారు. సో మనం సినిమా అప్పుడే నాగచైతన్య వాళ్ళిద్దరు లవ్లో ఉన్నప్పుడే మనం సినిమా చేశారు. సో చాలా మంచి క్యారెక్టర్. నాగార్జున కూడా చాలా మంచి అమ్మాయిని ఎక్కడ సినిమాల్లో చేయొద్దని, కాకపోతే ఒక హుందాతనమైన పాత్రలు చేయాలి కదా. సో ఆ పాత్రలు మీరు సినిమాలు చేయొచ్చు. అసలు చాలా ఫ్యామిలీస్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఏముంటుందంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలే చేయరు. అవును. సో అలా కాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలు చేయడానికి అనుమతి ఇవ్వటం అనేది గొప్ప విషయమే కదా. దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ సదవకాశాన్ని సమంత దుర్వినియోగం చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ ఫ్యామిలీ మెన్ ఒప్పుకోవడం, ఫ్యామిలీ మెన్ ఎందుకు చేయొద్దన్నారంటే అక్కడ కొన్ని సన్నివేశాలు కొంత ఇబ్బందికరమైన ఏ కేటగిరీ సన్నివేశాలు ఉన్నాయి. ఆ ఏ కేటగిరీ సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సినిమా చెయ్యొద్దు అని వాళ్ళు అంటే, లేదు నా కెరీర్ ఇంపార్టెంట్ అని ఆ అమ్మాయి అనుకున్నది కాబట్టే ఆ రకమైన విభేదాలు మొదలయ్యాయి వాళ్ళ ఇంట్లో అనేది. ఆ సినిమాకి దర్శకుడు రాజ్ నిడుమోరు. ఓకే. అక్కడి నుంచి వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. ఇవాళ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా మరి నేనైతే చూడలేదు, అది రిలీజ్ అయింది అది. సో ఆ సిరీస్ అప్పటి నుంచి మరింత క్లోజ్ అయ్యారు. ఆ క్లోజ్ అవ్వడం కూడా అప్పటికే విడాకులైపోయినాయి సమంతకు ఒక అనుకోని ఒక అరుదైన వ్యాధి రావడం. ఆ వ్యాధి వచ్చిన నేపథ్యంలో ఆ అమ్మాయిని మరింత కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఎస్పెషల్లీ రాజ్ బాగా ఇంట్రెస్ట్ చూపించారు అనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత సాన్నిహిత్యం ఏర్పడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఒక ఫోటోను చూసి వాళ్ళిద్దరి మధ్య ఆ అనుబంధాన్ని మనం నిర్ధారించలేం. అది తప్పు. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మన స్నేహపూర్వకంగా చేయి కలిపి నడవచ్చు, స్నేహపూర్వకంగా మనం కలిసి మెలిసి తిరగచ్చు, స్నేహపూర్వకంగా అందులో స్నేహం ఉండొచ్చు, ఒక సోదర ప్రేమ కూడా ఉండొచ్చు. మనం తప్పుగా మనం మాట్లాడకూడదు. ఫ్రెండ్స్ లాగా కూడా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇద్దరు మనుషులు కలిశారంటే కేవలం అది ఒక ఇల్లీగల్ రిలేషన్, లేకపోతే ప్రేమ, లేకపోతే పెళ్ళి, ఇవి మాత్రమే కాదు కదా సంతోషి. చాలా రిలేషన్స్ ఉంటాయి. సో ఆ రిలేషన్స్ అన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే దీన్ని మనము ఆ కోవకి కట్టేయలేము అని అనుకోవాలి. కానీ ప్రపంచం ఎట్లా ఉంది, మీడియా ఎట్లా ఉందంటే కోతికి కొబ్బరి చెప్పించినట్టుగా. సో ఇంత ఉంటే ఇంత చేసి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాను పక్కన పెడితే సోషల్ మీడియాలో ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, వీటిల్లో ట్రెండ్ అవుతా ఉంది ఆ ఫోటో. ఇది మనం అబ్జర్వ్ చేసి మనల్ని మనం మార్చుకోవాలి. దురదృష్టవశాత్తు సమంతకు ఆ లక్షణాలు లేవు. అంటే సమంత పట్ల
నాకు ఎట్లాంటి ద్వేషభావం కానీ ఎలాంటి ఇది వేరే రకమైన అభిప్రాయం కాదు. నువ్వు ఒక ఫ్యామిలీ, ఒక గొప్ప ఫ్యామిలీ. అక్కినేని ఫ్యామిలీ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ సంతోషి. ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అంటే పోటాపోటీకి ఒక 2 కళ్ళు అని చెప్పాలి. సహజంగా మురళీమోహన్ ఎవరు చెప్తూ ఉంటారు, 2 కళ్ళు ఇండస్ట్రీకి 2 కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే 3వ కన్ను చిరంజీవి అని చెప్తూ ఉంటారు. మురళీమోహన్ సంథింగ్ ఎవరో చెప్తూ ఉంటారు. నాకు సహజంగా అది నిజమే అనిపిస్తుంది నాకు. సో అలాంటప్పుడు అంత పెద్ద ఫ్యామిలీలో నువ్వు కోడలుగా వెళ్ళినప్పుడు నువ్వు సినిమాలు చేసుకోవాలి, మంచి మంచి సినిమాలు చేసుకోవచ్చు కదా. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని చేసుకోకూడదు, ఒక హుందాతనంతో కూడిన పాత్రలు ఎన్ని చేయకూడదు. నువ్వు ఆ ఫ్యామిలీకి వన్నె తెచ్చేటట్టు ఉండాలి తప్ప ఫ్యామిలీ నొచ్చుకునేటట్టుగా వాళ్ళ పరువు పోగొట్టే విధంగా నువ్వు సినిమాలు చేయకూడదు కదా. ఆ పని చేసావు ఒకటి. రెండవది, ఆ స్టైలిస్ట్ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ స్టైలిస్ట్ ఫ్రెండ్ అని ఒకసారి సోదర భావం అని, ఒకసారి ఇంకోసారి ఇంకోటి, ఇట్లా ఏవో మాట్లాడారు ఆ రోజు. అతను కూర్చుంటే అతని మీద కాళ్ళు పెట్టిన ఫోటో నువ్వు ఇన్స్టాలో రిలీజ్ చేసావు. ఏమనుకోవాలి అంటే పరువు తీసేయాలనే కదా, అక్కినేని ఫ్యామిలీ పరువు తీయాలనే కదా ఆ రకమైన వ్యవహార శైలి. సో నిజంగా అతనికి నీకు సాన్నిహిత్యం ఉంటే 4 గోడల మధ్య ఉండొచ్చు. నిజంగా అతను నీ సోదర భావమే ఉండొచ్చు నీకు, 4 గోడల మధ్య ఉండని. అది మీ ఇద్దరు అతని తొడల మీద నీ కాళ్ళు పెట్టుకుని పడుకుంటే అతన్ని కాళ్ళు నొక్కుతున్నట్టుగా ఉండే ఫోటో నువ్వు రిలీజ్ చేస్తే ఏమని అర్థం చేసుకోవాలి? వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉండాలి కదా. అక్కినేని ఫ్యామిలీ అంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి, వాళ్ళకి ఉండాలి కదా, వాళ్ళ ఇండస్ట్రీలో పరువు పోగొట్టుకోలేరు కదా. సో ఇలాంటి పనులు స్వయంకృతాపరాధాలు బోలెడు చేస్తుంది సమంత. ఆ తన స్వయంకృతాపరాధాలే తనకు ఈ ట్రోలింగ్స్ తెచ్చిపెడతాయి. సమంతకి ఎవరు శత్రువులు లేరమ్మా, సమంతనే శత్రువు. సో అలాంటి ఫోటోలు రిలీజ్ చేస్తే కావాలని కొన్ని చూసుకోవాలి, తనే రిలీజ్ చేస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ ఫోటో కూడా తనే పెట్టింది. సో ఇలాంటివి సమంత తనకు తాను చేసుకుంటుంటుంది. సో కొన్ని స్వయంకృతాపరాధాలు చేయటం వల్లనే ఆమె ఫ్యామిలీ లైఫ్ పాడైందని నేను భావిస్తా. అట్ ద సేమ్ టైం ఇవాళ ఆ అమ్మాయి రాజుని డిమోరి చేయబట్టుకున్నంత మాత్రాన, కలిసి ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళిద్దరికీ ఏదో రిలేషన్ ఉందని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మనకి రకమైన స్నేహపూర్వక బంధం ఉండొచ్చు, తప్పేం లేదు. ఒకళ్ళకి బాగలేదనుకోండి, ఒకళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, లోలో ఉన్నారనుకోండి, ఇంకొకళ్ళు భుజం తట్టి ప్రోత్సహించి సపోర్ట్ చేసి నేనున్నా మీకు పదండి అని అంటే ఆ ఒక్క రిలేషనే కాదు కదా, చాలా ఉండొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, బ్రదర్ బాండింగ్ అయ్యి ఉండొచ్చు. ఒక ఆడపిల్లని మనము ఒక ఫోటో చూసి ఆ రకంగా జడ్జి చేయటం తప్పు. కాబట్టి మనం రాబోయే రోజుల్లో బహుశా అలాంటిది ఉంటే వాళ్ళే ప్రకటిస్తారేమో చూద్దాం, అంతే తప్ప మనం ముందుగా అలాంటివి ఊహించడం, అలాంటివి మన ఆ రకమైన కామెంట్ పాస్ చేయడం కూడా తప్పని నా భావన. థ్యాంక్ యూ సార్.